సరూర్ నగర్లో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. అయితే సరూర్ నగర్లోని బాపునగర్ రోడ్ నెంబర్ 4లో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అయితే ఇది అసలు ఏ విధంగా పేలుడు సంభవించింది అనేది పోలీసులు ఇప్పటికీ కూడా నిర్ధారించలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే దాదాపు 24 ఏళ్లుగా కూడా బాపునగర్లోని రోడ్ నెంబర్ 4లో ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా కూడా కుటుంబం చెప్తోంది. అయితే ఈ 24 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి ధ్వంసం అనేది సంభవించలేదు. మరి ఇది మొదటిసారిగా కూడా అన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఒక్కసారి మనం ఇక్కడ ఇల్లు చూసుకుంటే కనుక ఏ విధంగా ధ్వంసమైంది అన్నది కూడా మనం పూర్తిగా అయితే చూసుకోవచ్చు. గోడలు కావచ్చు, తలుపులు, కిటికీలు, అద్దాలు పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే మనము ఒక్కసారి లైవ్లో చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ కిటికీలు, గోడలు, తలుపులు అన్నీ కూడా విరిగిపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. అదృష్టవశాత్తు కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, వారితో పాటు తన భార్య, కుమారులు కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏం జరగలేదు. సో మొత్తానికి అందరూ కూడా సురక్షితంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వెంటనే ఈ సమాచారం పోలీసులకు ఇచ్చిన అనంతరం పోలీసులు వచ్చి అసలు ఎలా జరిగింది ఈ ధ్వంసం అనేది కూడా నిర్ధారించేటువంటి పనులు కూడా చేపట్టడం జరిగింది. దీంట్లో ఇది ఒక మిస్టరీగా మారడం అనేది అయితే ఒక మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్యాస్కి సంబంధించి కావచ్చు 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా గ్లీజర్తో పాటు అన్నీ కూడా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అన్నీ సేఫ్గా ఉండడం అనేది ఒక మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. అసలు ఎట్లా సంభవించింది ఈ ధ్వంసం, ఎట్లా జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఎట్లా జరిగిందమ్మా అసలు ఈ ధ్వంసం? ఏం తెలియదమ్మా, నేను మామూలుగా పూజ చేసుకొని అక్కడ సోఫాలో కూర్చున్నాను. ముందు నేబర్స్ తోటి మాట్లాడుకుంటా కూర్చున్నాము. ఎంతసేపు మాట్లాడినాను. ఇక్కడ వచ్చి సోఫాలో ఉడకపోస్తుందని ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాను. అంతట్లా ఈ పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అర్త్క్వేక్ వచ్చింది అనుకున్నాను. అసలు అంత బ్లాస్ట్ అయింది, అంత సప్పుడు వచ్చింది, అంత దుమ్ము లేసింది. దుమ్ము లేసే వరకు ఏందని చూసే వరకు మొత్తం ఓపెన్. సిలిండర్ ఏమైనా బ్లాస్ట్ అయిందా అని చూస్తే సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. అది ఏంది ఒక మిస్టరీ లాగా అనిపించింది నాకు. గోడలన్నీ మొత్తం కూలిపోయినాయి, అల్మార్ అంతా కూలిపోయింది, అద్దాలు అంతా. నాకేం అర్థమే కాలేదు అసలు. అందరు ఊరుకొచ్చిండ్రు అప్పుడే, మా టెనెంట్స్ వాళ్ళు వీళ్ళు అందరు ఏమైందో, ఏం బ్లాస్ట్ అయిందో అనేసి ఊరుకొచ్చారు. కానీ నాకే అర్థం కాలేదు ఏమైందో ఇది. నేను మా బాబు ఇద్దరమే ఉన్నాం. ఆయన అప్పుడే బయట పోయిండు, అప్పుడే వచ్చిండు, బండి పార్క్ చేసుకొని పైకి వస్తున్నాడు, బ్లాస్ట్ అయింది. ఫ్రిడ్జ్ కావచ్చు, గ్లీజర్, ఇవి గ్యాస్ సిలిండర్స్ కూడా ఏవి? మా ఇంట్లో గీజర్ లేదు, ఉట్టి ఇదే ఫ్రిడ్జ్ ఉంది అంతే, ఇంకేం లేదు. మైక్రోవేవ్ కూడా ఆన్ లేదు, టీవీ ఇది ఏంటి మన గ్యాస్ కూడా ఆన్ లేదు. మార్నింగ్ టీ తాగినామైతే మేము మళ్ళీ ఆనే చేయలేదు గ్యాస్, అంతే. నిజంగా విచిత్రంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. సిలిండర్లు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నారు? చేసిండ్రమ్మా. ఇప్పుడు వాళ్ళు క్లూస్ టీమ్ వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది, అందరు చూసి వెళ్ళిపోయారు. అది గ్యాసే ఇదైంది, అది పైపు ఇది లేదు అని అంటున్నారు. పైపు బాగాలేదేమో, మాకేమో స్మెల్లే రాలేదు అసలు. మార్నింగ్ నుంచి కొంచెమన్నా స్మెల్ రావాలి కదా లీక్ అయితే. నాబ్స్ అన్నీ చూసినాను, అన్నీ నా బందే ఉన్నాయి నాబ్స్. మరి ఈ పేలుడు 1 month నుంచి లీక్ అయిందేమో, కింద జమ అయింది, అదే బ్లాస్ట్ అయింది. మరి సిలిండర్ ఇంటాక్ట్ ఉంది, మరి బ్లాస్ట్ అయితే అదే అర్థమైతలేదు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ముగ్గురం ఉన్నామమ్మా. మా కోడలు జాబ్కి వెళ్ళిపోతుంది, మా బాబు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ ఉందని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. నేను, మా బాబు, మా ఆయన ముగ్గురం ఉన్నాము. ఆయన టిఫిన్ తెస్తా అని పూజ చేసుకొని పోయినరు. టిఫిన్ తీసుకొని వస్తానని వెళ్ళిపోయినారు. మేము బ్లాస్ట్ అయిన టైంకి మేము అసలు యాక్చువల్లీ మేము అక్కడ టిఫిన్ చేసే వాళ్ళం. అది కొంచెం కూరగాయల కోసం అని ఆయన వెళ్ళిండంట, లేట్ అయిపోయింది. అదే నిజంగా అసలు మిమ్మల్ని కాపాడింది అనుకో అంతే. సరే, ఏం చెప్తారు? అసలు మీరున్నారా బ్లాస్ట్ జరిగినప్పుడు ఇంట్లో? లేరు, బయటికి వెళ్ళాను టిఫిన్ దేనికి. ఐ వాజ్ నాట్ దేర్. ఆయన జస్ట్ వచ్చి బండి పార్కింగ్ చేస్తుర్రా మీరు? పార్క్ చేస్తుంటే సప్పుడు వచ్చింది, పైకి ఉరికొచ్చాను నేను అంతే. చాలా పెద్ద సౌండ్ వచ్చిందంట బయట వాళ్ళకు. మిస్టరీగానే అనిపిస్తుంది. సో చూసారు కదా, ఈ బ్లాస్ట్ నిజంగా ఒక మిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్యాస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది గ్యాస్తో కాదంటున్నారు, పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు ఇది గ్యాస్తో అయిందంటున్నారు. అక్కడ దీపం పెడితే ఇది ఫైర్ వచ్చిందా, ఎక్కడైనా ఫైర్ ఇన్సిడెన్స్ ఉందా? లేదు. వాళ్ళు గ్యాస్ కంపెనీ వాళ్ళు వచ్చారు, ఇది ఈజ్ నాట్ ఏ గ్యాస్ ప్రాబ్లమ్, సంథింగ్ డిఫరెంట్. ఈజ్ అ మిస్టరీ. బాంబ్ బ్లాస్ట్ లాగా అయిపోయింది ఇది. సో చూసారు కదా, ఈ మిస్టరీ అనేది ఇంకా వేడనటువంటి పరిస్థితి అయితే. వాళ్ళు ఏమంటున్నారు, బాంబ్స్ వచ్చింది కదా, బాంబ్స్ పెడితే ఇంకా ఎక్కువ నాశనం అయ్యేది.
బాంబ్స్ తోటి కూడా కాదు అని అంటున్నారు. ఫస్ట్ ఎందుకంటే చెప్తా ఉంటే ఇదంతా ఈ ధ్వంసం చూస్తుంటే ఏదైనా బాంబ్ బ్లాస్ట్ లాగానే అనిపిస్తుంది మాకు చూసేవాళ్ళు కూడా, ఎందుకంటే ఫైర్ ఇన్సిడెంట్ కాదు, అయితే బాంబ్ బ్లాస్ట్ లాగానే అనిపిస్తుంది. అదే ఏమో తెలియదు. సో చూసారు కదా, అయితే ఇంట్లో అందరూ ఇంట్లోనే ఉన్నారు, పూజ చేసుకొని అలా సోఫాలో ఫ్యాన్ వేసుకొని హాల్లో కూర్చున్నామంటూ కూడా ఇంటి యజమాని ఏదైతే రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ ఉద్యోగి వాళ్ళ భార్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఒక నిజంగా మిస్టరీగానే అనిపిస్తుంది మా అందరికీ కూడా, ఎందుకంటే పోలీసులు వచ్చి కూడా మొత్తం అంతా కూడా చెక్ చేయడం జరిగింది. అప్పటికి కూడా పోలీసులు ఏం చెప్తున్నారు, గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది, దానివల్ల ఇదంతా ఈ ధ్వంసం జరిగి ఉంటుంది అన్నట్టుగా కూడా చెప్తున్నారని చెప్తున్నారు. అయితే బాంబ్ స్క్వాడ్ వచ్చి ఇది బాంబ్ బ్లాస్ట్ కూడా కాదు, అయ్యి ఉంటే ఇల్లు మొత్తం పేలేటువంటి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఇది బాంబ్ బ్లాస్ట్ కూడా కాదన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇది ఒక మిస్టరీగా మారిందని చెప్పాలి. మరి ప్రస్తుతం పోలీసులు ఉండి కూడా ఒకసారి మీరు చూసుకుంటే వాళ్ళు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇల్లంతా కూడా చెదరై పడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అనేది జరగడం అనేది నిజంగా ఒక మిస్టరీ అని చెప్పాలి. ఎందుకంటే గ్యాస్కి సంబంధిత వివరాలు సేకరిస్తే గ్యాస్ వల్ల కూడా కాదంటూ కూడా చెప్తున్నారు, గ్యాస్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదంటూ చెప్తున్నారు.